నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్యమైన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనమంతా కూడా దాదాపుగా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోవస్తూ ఉంది. ఇక మరో 3 సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది. ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన తాపత్రయం పాలనలో కనిపించేది. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో. ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము, వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు. చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో గమనించింది ఏమిటి అని అంటే, మన పథకాలన్నీ ఓవైపున రద్దు చేసేసినాడు, మరోవైపున ఆయన చెప్పిన సూపర్ 6లని సూపర్ 7లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికలప్పుడు అయితే మామూలుగా మాట్లాడాల. వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి, ఇంటింటికి వెళ్ళి బాండ్ల రూపంలో ఇదిగోమ్మ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన బాండ్ డాక్యుమెంటు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారా, అందరికీ కూడా ఇదిగోమ్మ మీకు ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇదిగో బాండు అని చెప్పి ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళు ఇచ్చిన బాండ్లు. సూపర్ 6 అని సూపర్ 7 అని వీళ్ళు చేసిన మోసాలు ఇట్లా కూడా కాదు. నిజంగా కూడా మనం ఎవరం కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలుగుతాడా, ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడూ కూడా బహుశా ఊహకు కూడా అందవు. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే
420 అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఇది. ప్రతి చోట విపరీతమైన కరప్షన్, విచ్చలవిడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉంది. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా, అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతూ ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత, నీకింత, నాకింత, 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 నాకింత అని కింద వరకు దోచుకో, పంచుకో, తినుకో. ఇది ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ మనుషులకే ఇచ్చుకున్నారు. వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనమంతా కూడా దాదాపుగా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోవస్తూ ఉంది. ఇక మరో 3 సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ, ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది. ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన, తాపత్రయం పాలనలో కనిపించేది. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో. ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము, వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు. చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో గమనించింది ఏమిటి అని అంటే, మన పథకాలన్నీ ఓవైపున రద్దు చేసేసినాడు, మరోవైపున ఆయన చెప్పిన సూపర్ 6లని, సూపర్ 7లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయి ఉన్న పరిస్థితులు
ఈరోజు మన కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికలప్పుడు అయితే మామూలుగా మాట్లాడాల. వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి, ఇంటింటికి వెళ్ళి బాండ్ల రూపంలో ఇదిగోమ్మ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన బాండ్ డాక్యుమెంటు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారా, అందరికీ కూడా ఇదిగోమ్మ మీకు ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇదిగో బాండు అని చెప్పి ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళు ఇచ్చిన బాండ్లు. సూపర్ 6 అని, సూపర్ 7 అని వీళ్ళు చేసిన మోసాలు ఇట్లా కూడా కాదు. నిజంగా కూడా మనం ఎవరం కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలుగుతాడా, ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడు కూడా బహుశా ఊహకు కూడా అందవు. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు, ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే 420 అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఇది. ప్రతి చోట విపరీతమైన కరప్షన్, విడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే చూడలా. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. మద్యంలో మొత్తం ప్రైవేట్ షాపులంతా వీళ్ళ మనుషులే మాఫియా. ప్రైవేట్ షాపులన్నీ వీళ్ళ మనుషులే లాటరీ పద్ధతిలో అంతా వీళ్ళ మనుషులకే ఇచ్చుకున్నారు. వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామ స్థాయిలోకి బెల్ట్ షాపులు పూర్తిగా విస్తరించినారు. ఆక్షన్లు పాడి మరి ఏ కార్యకర్తకి ఇవ్వాల వాళ్ళు ఆ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకోకూడదు కాబట్టి మళ్ళీ ఆక్షన్లు మాడి మరి బెల్ట్ షాపులు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపేదానికోసం మళ్ళీ పోలీసుల దగ్గర నుండి నడిపించే కార్యక్రమం. మందు షాప్ పక్కనే పర్మిట్ రూమ్. ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు. బెల్ట్ షాపుల్లోకి చేరేసరికి ఎంఆర్పి ప్లస్ 10 రూపీసా ప్లస్ 20 రూపీసా ప్లస్ 20 రూపీస్ ప్లస్ 20 రూపీస్. పక్కన బెల్ట్ షాప్ పక్కన షాప్ పక్కనే పర్మిట్ రూములు. ఆడైతే ఏకంగా పెగ్గులే. అంతటితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 4-5 బాటిళ్ళకు ఒక కల్తీ బాటిల్. గవర్నమెంట్కు మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడతా ఉన్నాయో చూడండి. ఇసుకేమో మన హయాంలో సంవత్సరానికి 750 కోట్లు ఇసుకలో గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. 5 ఏళ్ళు కలిపి దాదాపుగా 3500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇసుకలో. ఈరోజు ఇసుక అనేది ఫ్రీ అంటారు. ఎక్కడైనా ఇసుక ఫ్రీ జరుగుతుందా? పూర్తిగా దోచేసుకోవడమే. ఎక్కడ చూసిన మిషన్లు, ఎక్కడ చూసిన లారీలు, ఎక్కడ చూసిన టిప్పర్లు దోచేసుకుంటా ఉన్నారు. ఇసుక రేటు చూస్తే మనకన్నా డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు. మన ప్రభుత్వ హయాంలో అమ్మిన దానికన్నా డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 0. సిలికా, క్వాడ్సు, లాటరైటు, మీ ఇష్టం ఏ మినరల్ అయినా ఏదన్నా వేసుకో, అన్నిట్లోనూ లూటి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావు. మొన్న సంక్రాంతికి అయితే హైలైట్. నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది. నిజంగా జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం. నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు. ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు, మొబైల్ బండ్లలో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు, రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు. పాటలు చూస్తే తాగురా తాగి చిందేరా అని. రికార్డింగ్ డాన్సులు
దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు. మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కర్ మొబైల్. అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను, ఇవన్నీ చేయడానికి ఆక్షను. మా పులివెందులలో కూడా 3 కోట్ల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే 3 కోట్లకు అమ్ముకున్నాడు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు. 9 సెంటర్లలో 8 సెంటర్లలో పెట్టుకుంటారంట టికెట్లు దోచేయడము. ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుండి చేయిస్తుంది. ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, లోకేష్కింత అందరూ పంచుకోవడం, పోలీసులకింత. అసలు ఇటువంటి పరిపాలన, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలే. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం. ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్లో ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడు, ఊపేయి కుదిపేయి అంటాడు. డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి వేయడని చెప్పి అర్థం కావడం అసలు. అంటే భీమవరం మీటింగ్లోనే అసలు ఇది నిజంగా సమాజంలో ఉన్నామా లేమా, అసలు ఏం జరుగుతూ ఉంది? జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు. నిజంగా ఈ బరితెగింపు అన్నది, ఈ విచ్చలవిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న 20 పేపర్లో చూసినాం. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సతివీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. ఎంత దారుణంగా జరుగుతుందనంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ, మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు. ఆయమ మీద కేసు. ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు. ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, ఈడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉన్న. ఇంకోడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు. ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది? దగ్గరుండి ఇట్లాంటి వాళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొల్లులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి
వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు ఎవడు? వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు. సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము, ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాము అని నిజంగా జంగల్ రాజ్యం అని అంటే ఇదే. విచ్చలవిడి అవినీతి కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి విచ్చలవిడితనం కనిపిస్తూ ఉంది. విపరీతమైన కరప్షను, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం, ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు, తీసుకొని పోతున్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ, మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటువన్నీ అబద్ధాలు, అన్నీ మోసాలు. మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు. ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్. ఈ మాదిరిగా సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు పాలన. ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తాను. ఇలాంటి పాలన మధ్య ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరం ఉంది. ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొక 1.5 సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైచిలకే తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రతి 3వ రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలను లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ నాయుడు గారు సాగిస్తూ ఉన్న ఈ పాలనను ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా జరిగించాల్సిన అవసరం ఉంది. ఈ పాలన ఎంత అన్యాయంగా ఉంది అనేది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి.